పొలం గట్లపై మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెరుగుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు, ఫీడర్ ఛానల్ అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకి చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉపాధి హామీ చట్టం షెడ్యూల్ 1 ద్వారా ప్రతి జిల్లాలో చేపట్టే పనుల్లో 60% వ్యవసాయ అనుబంధుల పనులు చేయడానికి అవకాశం ఉంది. భూమి, నీరు, చెట్ల పెంపకం వంటి అభివృద్ధి పనుల వల్ల నేరుగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ద్వారా ఉత్పాదక ఆస్తులు పెరగవచ్చు. పథకం ద్వారా రైతులకు మద్దతునిచ్చి వ్యవసాయం మరింత సులభతరం చేయడానికి ఉపాధి హామీ పథకం అనుబంధ విభాగాలను సమన్వయపరిచి నిధులను ఆదాయం వచ్చే క్రమంలో పెట్టుబడులు పెట్టి తద్వారా వ్యవసాయ రంగం నిలదొక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా సేద్యపు నీటి కుంటలు, కరువు నివారణ చర్యలు, పట్టుపురుగుల పెంపకం, పండ్ల తోటల పెంపకం వంటి ప్రధాన కార్యక్రమాలను అమలు చేస్తుంది. తద్వారా చిన్న సన్నకారు రైతులు కరువు పరిస్థితిలో ఆసరాగా నిలుస్తుంది. సేద్యపు నీటి కుంటలు తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,905 పంట గుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 20,924 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ పనులతో పాటు 10,216 వ్యవసాయ ఉత్పత్తి నిల్వ కేంద్రాలు మరియు 3,734 పాల శీతల కేంద్రాలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద చేపడుతున్నటువంటి ఇతర పనులు: పండ్ల తోటల పెంపకం, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ, పూడికి తీత పనులు, భూమి అభివృద్ధి పరుచుట, ఓట చెరువులు, చిన్న ఓట చెరువులు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు మొత్తం వ్యయంలో వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు 60% ఖర్చు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద ఈ పనుల కోసం 2,162 కోట్లు ఖర్చు పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 5,150 కోట్లు వ్యయంతో వ్యవసాయ పనుల కొనుగోలుకు కేటాయించాం. ఎన్టీఆర్ జలసిరి అధ్యక్ష, ప్రతి ఎకరాకి సాగు భూమికి నీరందించేందుకు అవసరమైనటువంటి అర్హులైనటువంటి రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వడం ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 24,538 బోరు బావులు తవ్వారు. 2024-25 సంవత్సరంలో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమంలో 20,000 బోర్లు ఉచితంగా వేయడానికి, 300 కోట్లు 15,000 మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి 225 కోట్లు ప్రతిపాదించాం. తద్వారా 30,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చడం, 1,00,000 ఎకరాల్ని అదనంగా సాగులోకి తీసుకురావాలని సంకల్పించాం. 2024-25 సంవత్సరానికి ఎన్టీఆర్ జలసిరి అమలుకి ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నీటిపారుదల శాఖ అసంపూర్ణంగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ పేరు శాశ్వతం చేయుటకు, అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ పేరును శాశ్వతం చేయుటకు జనవనరులను సుస్థిరం, ఆయకట్టు విస్తీర్ణం పెంచుట, స్థిరపరచడమే లక్ష్యంగా మా ప్రభుత్వం నీటి వనరులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో 40 భారీ మధ్య తరహా చిన్న నదులు, 40,817 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, 3,573 ట్యాంకు కేస్కేడ్లు, 15.35 లక్షల బోర్బావులు, 11,032 ఎత్తిపోతల పథకాలు, 59,176 చెక్ డ్యాములు, 61,834 పెర్కులేషన్ ట్యాంకులు, 6.3 లక్షల ఫారం పాండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 106.12 లక్షల ఎకరాల్లో ఆయకట్టు అభివృద్ధి చేయబడింది. ఆంధ్ర రాష్ట్ర వాటర్ పాలసీ 2024
వివిధ జల సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి, కరువును నివారించడానికి, వినియోగదారులకు గృహ అవసరాలకు, నీటిపారుదల, పారిశ్రామిక, ఆక్వా ఇతర అవసరాలకు నీటిని విరివిగా అందించడమే సమగ్ర కొత్త నీటి విధానం యొక్క లక్ష్యాలు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రాజెక్టు కోసం 55,548.87 కోట్లు నిధులను ఆమోదించింది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ. ఈ కాలువ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 3,18,851 ఎకరాలకి సాగునీరు మరియు 80 టీఎంసీ గోదావరి నదిని కృష్ణా నదిలో మళ్లించడానికి ప్రతిపాదించబడింది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 3,99,997 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు విశాఖపట్నం నగర పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకు 23.44 టీఎంసీలు నీటి సరఫరా చేసేందుకు, ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ కాలువ ప్రతిపాదించబడింది. ఎడమ ప్రధాన కాలువ పనుల అమలు కోసం సవరించిన పరిపాలన ఆమోదంలో 4,202.69 కోట్లు మంజూరు చేయబడింది. డయాఫ్రమ్ వాల్ 1,396.6 మీటర్ల పొడవైనటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించబడింది. దీని నిర్మాణానికి సన్నాహాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి